Q9 న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల కొండలక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ 13వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేక మోహన్ దాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేక మోహన్ దాస్ మాట్లాడుతూ ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర సమరయోధుడని, తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలలో పాల్గొన్న ముఖ్య నాయకుడని, తెలంగాణ సాధన కొరకు మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదిలేసిన మహనీయుడని, అలాగే చేనేత సహకార సంఘాన్ని స్థాపించిన వ్యవస్థాపకులు రాజకీయ కుట్రలు కుతంత్రాలతో ముఖ్యమంత్రి పదవి చేజారిన మహానాయకుడని, తెలంగాణ జాతిపితగా పేరు పొందిన ఆయన ఆశయాలు సిద్ధాంతాలను ముందు తరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందన్నారు. ఇట్టి కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ లాయర్, మాజీ పిసిసి కార్యదర్శి ఖాందే శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి సునీల్, మండల అధ్యక్షులు బొడ్డు గంగాధర్, సర్వసమాజ్ ప్రతినిధి కొక్కుల విద్యాసాగర్, స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ ఖాందే సంగీత శ్రీనివాస్, రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఖాందే సత్యం, కోశాధికారి బత్తుల భాస్కర్, ఉపాధ్యక్షులు కట్కం నరేందర్, కార్యదర్శి జిందం నర్హరి, తర్ప అధ్యక్షులు బండి అనంతరావు, చిట్ల యజ్ఞేష్, రుద్ర రాజేశ్వర్, సైబ సుధాకర్, వేముల ప్రకాష్, బండిరాజు, మాజీ కౌన్సిలర్ గుద్దేటి రమేష్, చౌకి లింగం, అందే నాగేశ్వరరావు, అంబల్ల తిరుపతి, మర్రి రాజేశ్వర్, ఆడేపు ప్రభాకర్, వివేకానంద్, గణేష్, నూకల శేఖర్, రమణ, నరేందర్, వందే మాతరం యూత్ సభ్యులు గోక శరత్, భోగ గిరీష్, సదమస్తుల విష్ణు, అంగూర్ భానుతేజ, కట్కం ప్రకాష్, అలిశెట్టి రాజారాం, 3 ఉద్యమాలకు ఊపిరిపోసినటువంటి మహోన్నతమైన పద్మశాలి ముద్దుబిడ్డ, స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం కోసం శ్రమించి ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహనీయుడు. అదేవిధంగా నైజాం ప్రభుత్వంలో నైజాం యొక్క నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా నైజాం ప్రభు భవనంపై బాంబు వేసినటువంటి మహా వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. ఆ నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి తెలుగు రాష్ట్రాలని కాపాడినటువంటి మహోన్నతమైన పద్మశాలి ముద్దుబిడ్డ మన కొండలక్ష్మణ్ బాపూజీ. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో మలి దశలో ఎన్నో త్యాగాలు చేసి ఒకానొక సమయంలో తన మంత్రి పదవి కూడా త్యజించి తనకున్నటువంటి ఆస్తిని, తనకు ఉన్నటువంటి భవనాన్ని కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన జలదృశ్యంలో ఉన్నటువంటి భవనాన్ని పార్టీకి అంకితం చేసినటువంటి మహా వ్యక్తి మన పద్మశాలి ముద్దుబిడ్డ కావడం మనకందరికీ గర్వనీయం. ఎల్లప్పుడూ పద్మశాల సంక్షేమం కోసమే కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పాటుపడినటువంటి మహా వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. మన పక్క జిల్లాలో ఉన్నటువంటి హైదరాబాద్ వాంకిలో జన్మించినటువంటి మహనీయుడు. వారికి ఈరోజు మనం ఘనంగా నివాళులర్పించడం, వారిని గుర్తు చేసుకోవడం, వారి జ్ఞాపకాలని, వారి స్ఫూర్తిని మనము ఆదర్శంగా తీసుకొని మనం కూడా సమాజ సేవలో పద్మశాల సంక్షేమం కోసం పాటుపడాలని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. జై మార్కండేయ. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని చేనేత కాలనీలో గల కొండ లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి ఆర్మూర్ నియోజకవర్గ పద్మశాలి సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు పెద్దల సమక్షంలో ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాపూజీ స్వాతంత్ర సమరయోధుడు, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానుభావుడు, రాజకీయ దురంధరుడు. ఆయన జీవితం సమాజ సేవకి అంకితం చేసినటువంటి మహానుభావుడు. ఈరోజు ఆయనను పూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈరోజు మనందరి మీద. ఓన్లీ కేవలం పద్మశాలి కులస్తులే కాదు, మొత్తం బీసీ
ఏవైతే బీసీ కులాలు ఉన్నాయో అందరి బాధ్యత ఇది. ఎందుకంటే ఆయన ఒక వర్గానికో ఒక కులానికో పోరాటం చేయలేదు. మొత్తం బీసీలకు రాజ్యాధికారం వస్తేనే మన బీసీల బతుకులు, మన యువకులు బాగుపడతారనే ఉద్దేశంతోనే బీసీ రాజ్యాధికారం కోసం పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి. ఈరోజు జై పద్మశాలి. ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఆర్మూర్లోని చేనేత కాలనీలో బాపూజీ విగ్రహానికి ఆర్మూర్ నియోజకవర్గ కుల బాంధవులందరం కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఒక ఉద్యమము, ఒక ఆశ, ఆకాంక్ష, గోలోతనము ఇవన్నీ కలగలిపితేనే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు 1915 27 సెప్టెంబరు ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడి గ్రామంలో జన్మించినారు. అంచెలంచెలుగా ఎదుగుతూ విద్యాభ్యాసం చేసి న్యాయవాదిగా పట్టబొంది ప్రజాసేవకు తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు అనేక ఉద్యమంలో తొలి దశ, తెలంగాణ మలి దశలో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. వారు ముల్కీ ముల్కీకి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని అందరి మన్ననలు పొందిన వ్యక్తి. తను రాజకీయంగా ఎన్నో పదవులు వచ్చేప్పటికీ పదవి ప్రాంతము అని చెప్పేసి అడిగినప్పుడు నాకు ఒక ప్రాంతమే ముఖ్యమని చెప్పేసి పదవులన్నీ తృణప్రాయంగా వదిలే వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. ఎమ్మెల్యేగా, ఉప సభాపతిగా ఎన్నో పదవులను ఆవిష్కరించారు, వన్నె తెచ్చారు. మరి వారి ఆశయాలను, ఆకాంక్షలను కొనసాగించాలని పద్మశాలి కుల బాంధవులే కాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు వెన్నుదండిగా ఉండి నిరంకుశ పాలనలో మన పద్మశాలి సంఘాన్ని ఏర్పాటు చేసి చేనేత కార్మికులకే గాని, చేతి వృత్తి వర్గాలకే గాని చేయుత ఉండి వెన్నుదండుగా ఉండి తన సహాయ సహకారాలు అర్పించిన వ్యక్తి మన గొప్ప మహోన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు వారికి ఘనంగా నివాళులర్పించిన సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని యువకులను, విద్యావంతులను, రాజకీయ నాయకులను కోరుతూ జై మార్కండేయ, జై పద్మశాలి, జై హింద్. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.